ఈసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కొండయ్య. చలనం ఆర్గనైజేషన్ కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు మర్రిపాడు మండలం. మనకి ఎక్కువగా భద్రత ఉంటుంది, మంచి సౌకర్యాలు ఉంటాయి, మంచి విద్య ఉంటుంది అని చెప్పనే ఉద్దేశంతో కత్తి ప్రణిత అక్కడ స్కూల్లో చేరి 10వ తరగతి చదువుతా ఉంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అది జరిగి ఇంతవరకు 4 రోజులు గడుస్తూ ఉంది. కనీసం ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనేది విషయం ఇంతవరకు వాళ్ళ కుటుంబానికి కానీ లేకుంటే పౌర సమాజానికి కానీ ఇంతవరకు వెల్లడించినటువంటి లేదు. ఇప్పుడు ఆడ కనీసం ఆమె ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేది విషయం తెలియకుండా వాళ్ళ కుటుంబం మానసిక క్షోభ అనిపిస్తూ ఉంది. వాళ్ళ తండ్రి ఒక విద్యాధికారి, కొండాపురం ఎంఈఓగా పనిచేస్తూ ఉండరు. ఆయన కూడా ఈరోజు సమాధానం చెప్పేవాళ్ళు లేక, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేక, ఈరోజు అందరం కలిసి చలనం తరఫున మా మిత్రులందరూ కలిసి మేము ఈరోజు కలెక్టర్ గారికి ఈ విషయం మీద స్పీడీ ట్రయల్ కోసం అర్జీ ఇవ్వడానికి వచ్చాం. అర్జీ ఇచ్చాం. మళ్ళీ ఒకసారి మేము కలెక్టర్ గారిని కలిసి కూడా వినతిపత్రం ఇస్తాం, అలాగే ఎస్పీ గారిని కలిసి కూడా వినతిపత్రం ఇస్తాం. అయితే ముఖ్యంగా ఏంటంటే తక్షణం కనీసం విద్యార్థినులు మంచి స్కూల్లో కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి ఇది మారాలా, మంచి చదువుతో పాటు భద్రత కూడా ఉండాలని చెప్పని మా చలనం కోరుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ ప్రణిత విషయంలో తొందరగా విచారణ జరిపి తగు న్యాయం జరిగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.